చందమామ కథ. బంధువులున్నారు జాగ్రత్త. ఒకానొకప్పుడు సూర్యపురం అనే గ్రామంలో రంగదాముడనే దానశీలి ఉండేవాడు. ఆయన ఆదిలో గొప్ప ధనవంతుడే అయినా తన భవిష్యత్తు గురించి ఆలోచించకుండా దానాలు చేయటం వల్ల కొద్ది కాలంలోనే బికారి అయిపోయాడు. ఆయన వల్ల ఎక్కువ ప్రయోజనం పొందిన వాళ్ళు ఆయన బంధువులు. గ్రామంలోనే ఉండి కూడా వాళ్ళల్లో ఒక్కరూ రంగదాముడికి ఆదుకునేందుకు ముందుకు రాలేదు. పైగా వాళ్ళు రంగదాముడి మీద దుష్ప్రచారం కూడా ప్రారంభించారు. వాళ్ళ మాటల ప్రకారం రంగదాముడికి దానకర్ణుడు అనిపించుకోవాలన్న తాపత్రయం ఉండటం వల్ల వెనక ముందు ఆలోచించకుండా దానాలు చేసి బికారి అయిపోయాడని కొందరంటే, రంగదాముడిది అక్రమ సంపాదన అని, అందుకే అది నిలవలేదని మరికొందరు అన్నారు. ఇచ్చిన డబ్బు అచ్చిరాక తాము చెడిపోయామని, రంగదాముడికి సాయపడ్డవాడికి పుట్టగతులు ఉండవని కొందరు ప్రచారం చేశారు. రంగదాముడి బంధువులు కాని కొందరికి ఆయనకు అంతో ఇంతో సాయపడాలని ఉన్నది. అయితే బంధువులందరూ మూకుమ్మడిగా చేసే దుష్ప్రచారం చూసి వాళ్ళు భయపడిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో రంగదాముడు ఆ గ్రామంలో ఉండలేక భార్యాబిడ్డలతో దూర ప్రాంతాలకు బయలుదేరాడు. వాళ్ళు అలా కొంత దూరం ప్రయాణం చేసి అందరూ ఒక చెట్టు కింద చతికిలబడ్డారు. పిల్లలైతే వెంటనే నిద్రపోయారు. రంగదాముడి భార్య విచారంగా, ఏమండి, మనం బంధువులకు ఉపకారమే తప్ప అపకారం చేయలేదు కదా, వాళ్ళందరూ మన మీద పగబట్టడానికి కారణం ఏమిటి అని అడిగింది. రంగదాముడు నవ్వి, వెర్రిదానా, వాళ్ళు మనకి ఎక్కడ సహాయపడవలసి వస్తుందోనని ఆ బాధ్యత నుంచి తప్పించుకునేందుకే వాళ్ళు అలా దుష్ప్రచారం ప్రారంభించారు. మన పట్ల బాధ్యత లేని వాళ్లకు మనం ఇచ్చేది పుచ్చుకోవడమే తప్ప వేరే ఆలోచన ఉండదు, తెలిసిందా అన్నాడు. రంగదాముడి భార్య నిట్టూర్చి నిద్రలో పడింది. అంతలో రంగదాముడికి కూడా ఒక చిన్న కునుకు పట్టింది. ఆ కునుకులో ఆయనకొక కల. అందులో ఒక సాధువు కనిపించి వెనక ముందు ఆలోచించకుండా అడ్డమైన వాళ్ళందరికీ దానాలు చేయటం వల్ల నీకీ గతి పట్టింది. అయితే ఏం, నువ్వు చేసుకున్న పుణ్యం ఉట్టినే పోదు. అది రాగి ఉంగరంగా మారి ఈ చెట్టు తొర్రలో ఉన్నది. నువ్వు ఆ ఉంగరాన్ని ధరిస్తే రోజు నువ్వు కోరినంత డబ్బిస్తుంది. కానీ ముందుగా నువ్వు ఒక పని చేయాలి. ఉంగరాన్ని ధరించి ఇక్కడికి దగ్గరలో ఉన్న కోనవరం చేరుకో. అక్కడ రచ్చబండ దగ్గర 10 మంది మనుష్యులుంటారు. వాళ్ళల్లో ఒకడు మాత్రమే నీకు బంధువు. నువ్వు గుర్తిస్తే నీ వేలికున్న రాగి ఉంగరం బంగారు ఉంగరంగా మారిపోతుంది. ఆ క్షణం నుంచి అది నీకు రోజు కోరినంత డబ్బు ఇవ్వగలుగుతుంది. తెలిసి కూడా అపాత్రదానం చేయనంతకాలం ఉంగరం మహిమ అలాగే ఉంటుంది. ఎప్పుడైతే ఉంగరం తిరిగి రాగి రంగులోకి మారుతుందో అప్పుడు దాని మహిమ పోయినట్టు. నీ బంధువు ఇంట ఒక్క రాత్రి మాత్రమే గడిపి మర్నాడు నీ స్వగ్రామానికి వెళ్ళిపోవాలి. త్వరగా బయలుదేరు అన్నాడు. ఉలిక్కిపడి లేచిన రంగదాముడు వెతికి చూస్తే చెట్టు త్వరలో నిజంగానే రాగి ఉంగరం ఒకటి కనిపించింది. అది ఆయన ఎడమ చేతి చూపుడు వేలుకు సరిగ్గా సరిపోయింది. రంగదాముడు భార్యాబిడ్డలను నిద్రలేపి కోనవరం వైపు దారి తీశాడు. చీకటి పడకుండానే ఆయన ఆ గ్రామం రచ్చబండ వద్దకు చేరుకున్నాడు. కలలో సాధువు చెప్పినట్లు అక్కడ 10 మంది మనుషులున్నారు. ఆశ్చర్యం, అప్పుడే వాళ్ళు రంగదాముడి గురించి మాట్లాడుకుంటున్నారు. వాళ్ళల్లో ఒకడు ఇలా అంటున్నాడు, మా నాన్న సూర్యపురం వెళ్ళి గుండె నొప్పి వచ్చి పడిపోతే ఎరిగి ఉన్న వాళ్ళు కూడా ఎరగనట్టుగా నటించారు. ముక్కు మొహం తెలియని వాడెవడో ఆయన్ని వైద్యుడింటికి చేర్చితే వైద్యుడు బాగా డబ్బు కావాలన్నాడు. తిరిగి ఇవ్వమని కూడా అడగకుండా పెద్ద మొత్తం సాయం చేసి మా నాన్నను బ్రతికించాడు రంగదాముడు. ఇప్పుడు ఆయన సూర్యపురం వదిలి వెళ్ళిపోతున్నాడట. మంచివాళ్లకు రోజులు కావివి అన్నాడు. అలా ఒక్కొక్కరి రంగదాముడిని పొగుడుతుంటే కేశవుడనేవాడు మాత్రం, అసలు విషయం మీకు తెలీదు, రంగదాముడి తాత ఎక్కడా లేని దుర్మార్గాలు చేసి విపరీతంగా సంపాదించాడు. ఆ పాపఫలం రాచపుండుగా మారి ఆయన ప్రాణం తీసింది. ఆ పాపఫలం రంగదాముడి తండ్రికి కూడా రాచపుండే అంటుకున్నది. సాధువులను అడిగితే, నీకున్నదంతా దానం చేయటం మొదలుపెట్టు. నువ్వు దానం చేసిన డబ్బులో న్యాయంగా ఆర్జించింది ఒక్క రాగినానే ఉన్నా సరే నీ తాత చేసిన పాపం పూర్తిగా పోతుంది అని రంగదాముడికి చెప్పారు. ఆ విధంగా ఆయన దానాలు ప్రారంభించాడు. దానాలైతే చేస్తున్నాడు కానీ బుద్ధులు మారవు కదా. న్యాయంగా ధనార్జన చేయటం ఆ వంశంలోనే లేదు. అందువల్లనే రంగదాముడి తండ్రి
రాచపుండితో పోయాడు, ఆయన పేదవాడైపోయాడు అన్నాడు. అదా సంగతి, బాగా చెప్పావు కేశవా, లేకుంటే మేమంతా నిజంగా ఆయన గొప్ప దాత అనుకునేవాళ్ళం అని అన్నారు మిగతా వాళ్ళందరూ. అప్పుడు రంగదాముడు కేశవుని సమీపించి, నాయనా, నా పేరు రంగదాముడు. కోనవరంలో నాకు బంధువులు ఉన్నట్లుగా తెలీదు. పోలికలను బట్టి నువ్వు తప్పక మా బంధువు అయి ఉండాలని తోస్తున్నది అన్నాడు. ఆ వచ్చినది రంగదాముడని తెలియగానే కేశవుడు తప్ప మిగతా వాళ్ళందరూ ఆయనకు అప్రయత్నంగానే భక్తిభావంతో నమస్కరించి, అయ్యా, తమ గురించి చాలా విన్నాం. మా అదృష్టం కొద్దీ మీ దర్శనమైంది. తమ బోటి గొప్పవారికి కష్టాలు రావటం మాకు విచారం కలిగించింది. తమకు మేము ఏ విధంగా అయినా సహాయపడగలమేమో చెప్పండి అన్నారు. అప్పుడు రంగదాముడు తమ ఎడమ చేతిని చూసుకున్నాడు. చూపుడు వేలుకున్న రాగి ఉంగరం బంగారు ఉంగరంగా మారిపోయింది. అంటే ఆ కేశవుడే తమ బంధువు అయి ఉండి కూడా తమ గురించి పక్క ఊర్లలో కూడా దుష్ప్రచారం చేస్తున్నాడు. రంగదాముడు వాళ్ళందరితోనూ, బాబులు, నేను దేనికి ఒకరి సహాయాన్ని కోరేవాణ్ణి కాను. మంచి పనులు చేసేవారిని ఏ కష్టాలు బాధించవు. మీలో ఎవరికైనా డబ్బు అవసరం ఉంటే చెప్పండి, నేను ఇస్తాను. నాకు వ్యవసాయము అవసరం లేదు అన్నాడు. వెంటనే వారిలో ఒకడు కళ్ళనీళ్లతో, నేను షావుకారుకి 100 వరహాలు బాకీ పడ్డాను. వడ్డీతో కలిపి అది 500 అయ్యింది. రేపటికి బాకీ తీర్చలేకపోతే షావుకారు నా పొలం స్వాధీనం చేసుకుంటానన్నాడు అని అన్నాడు. దానికి రంగదాముడు, నువ్వు షావుకారును తీసుకొని రాత్రికి మా ఇంటికి రా. మా ఇల్లంటే ఇదిగో ఈ కేశవుడి ఇల్లే. ఇవాళ్టికి అక్కడే ఉంటాను అన్నాడు. రంగదాముడు మళ్ళీ సంపన్నుడయ్యాడని కేశవుడికి అర్థమైంది. వాడు భక్తిభావంతో ఆయనకు నమస్కరించి, నువ్వు నాకు పెదనాన్నవవుతావని మా నాన్న చెప్పాడు. పద పెదనాన్న, ఇంటికి వెళదాం అని అన్నాడు. జరుగుతున్నదంతా రంగదాముడి భార్య బిడ్డలకు ఆశ్చర్యంగా ఉన్నది. అయితే ఆ రాత్రి రంగదాముడు కేశవుడి ఇంట్లో ఉండి ఆ గ్రామంలో డబ్బు అవసరం ఉన్న చాలామందికి సాయం చేశాడు. ఎడమ చేతి చూపుడు వేలికి ఉన్న బంగారు ఉంగరం ఆయనకు కోరిన డబ్బు ఇస్తున్నది. ఆ విషయం రంగదాముడు భార్యకు చెప్పాడు. మర్నాడు రంగదాముడు తిరిగి సూర్యపురానికి ప్రయాణం అవుతుండగా కేశవుడి తండ్రి ఆయన వద్దకు వచ్చి, అన్నయ్య, కూతురు పెళ్లికి 2000 వరహాలు తక్కువ అయ్యాయి. నీ వంటి వాడు సాయపడకపోతే పెళ్లి ఆగిపోయేలా ఉన్నది అన్నాడు. నీకు తప్పక సాయపడతాను. వెంటనే గ్రామాధికారి వద్దకు వెళ్ళి రుణపత్రాలు రాయించుకుందాం పదా అన్నాడు రంగదాముడు. రుణపత్రమా? అంటే నువ్వు నాకు సాయం చెయ్యవా? అప్పిస్తావా అన్నాడు కేశవుడు తండ్రి తెల్లబోయి. సాయం పుచ్చుకునేవాడు బిచ్చగాడవుతాడు. నా బంధువుల్ని స్నేహితుల్ని బిచ్చగాళ్ళగా చూడలేను కదా, అందుకే అప్పిస్తాను అన్నాడు రంగదాముడు. పోని అప్పిస్తే మాత్రం అయిన వాళ్లకు పత్రాలెందుకు, నోటి మాట చాలదా అన్నాడు కేశవుడి తండ్రి. నువ్వెవరికైనా నోటి మాట మీద అప్పులిచ్చి చూడు, నా బాధ తెలుస్తుంది అన్నాడు రంగదాముడు. కేశవుడి తండ్రి మౌనంగా ఊరుకున్నాడు. రంగదాముడి నుంచి అప్పు మాత్రం తీసుకోలేదు. అక్కడి నుంచి తిరుగు ప్రయాణమయ్యాక దారిలో మళ్ళీ అదే చెట్టు కింద విశ్రాంతి తీసుకున్నాడు రంగదాముడు, భార్యాబిడ్డలును. పిల్లలు నిద్రపోయారు. అప్పుడు రంగదాముడి భార్య భర్తను, అందరికీ సాయం చేసిన మీరు మీ తమ్ముడికి ఎందుకు సాయం చేయలేదు అని అడిగింది. వెర్రిదానా, వాడు నా దగ్గర డబ్బుంది కదా అని అడిగాడు తప్ప అవసరమై అడగలేదు. నిజంగా అవసరంలో ఉన్నవాడు రుణపత్రం రాసైనా సరే అప్పు తీసుకుంటాడు. అర్థమైందా? తెలియని వాడెవడైనా సరే నన్ను సాయం అడిగాడంటే వాడు నిజంగా అవసరంలో ఉండి ఉండాలి. కొందరు మోసగాళ్ళు కూడా ఉండవచ్చు, కానీ మనకు తెలియనంతకాలం ఎవరినీ మోసగాళ్ళుగా భావించకూడదు. అలా భావించడం వల్ల ఎందరో మంచి వాళ్ళకు కూడా మనం సహాయపడలేకపోతాం. ఇక బంధువులు స్నేహితులు అంటావా, వాళ్లకు రుణపత్రాలు లేకుండా అప్పివ్వటం మంచిది కాదు. అర్థమైందా అన్నాడు రంగదాముడు. ఈ సమాధానానికి తృప్తిపడి రంగదాముడి భార్య నిద్రపోయింది. తర్వాత రంగదాముడు కూడా చిన్నగా కొనుకు తీస్తుండగా అప్పుడు కలలో మళ్ళీ సాధువు కనిపించి, అడిగిన వారందరికీ దూరాలోచన లేకుండా చేసిన నీ పాత దానాల కంటే బుద్ధి కలిగి చేసే ఇప్పటి నీ దానాలే గొప్పవి. కోనవరంలోని బంధువులను గుర్తించగానే నీకు బుద్ధి వచ్చినట్టు నాకు తెలిసింది. ఇక మీదట ఇదే విధంగా నువ్వెన్ని దానాలు చేసినా పేదరికం నీ దరిదాపులకు రాదు అని మాయమయ్యాడు. తర్వాత సూర్యపురం చేరుకున్న రంగదాముడు ఎంతో కాలం మంచి పేరు ప్రతిష్టలతో సుఖంగా జీవించాడు. అపాత్రదానం చేయకూడదని గ్రహించాడు రంగదాముడు. కథ సమాప్తం.
ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.